మహాభారతంలో కేవలం 8 మందికి మాత్రమే పద్మవ్యూహంలోకి వెళ్లి బయటికి రావడం తెలుసు. కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్య అండ్ శల్య వీళ్ళు చాలా పెద్దలు అండ్ ఎక్స్పీరియన్స్డ్ వారియర్స్. వీళ్ళు పద్మవ్యూహంలోకి వెళ్లి మళ్ళీ తిరిగి రాగలరు. కానీ అర్జునుడి కొడుకైన అభిమన్యుడు కురుక్షేత్ర వార్ టైంలో కేవలం 16 ఇయర్స్ ఓల్డ్ అతనికి పద్మవ్యూహంలోకి వెళ్లడం మాత్రమే తెలుసు, తిరిగి రావడం తెలీదు. అయితే ఇది కూడా అతనికి ఎలా తెలుసు అంటే కృష్ణుడు ఒకరోజు అర్జునుడికి పద్మవ్యూహం వార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అప్పుడు అర్జునుడి భార్య అయిన సుభద్ర పక్కనే కూర్చొని వింటుంది. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు కూడా ఇది వింటున్నాడు. కాకపోతే కృష్ణుడు లోపలికి ఎలా వెళ్ళాలి అని చెప్పి తరువాత బయటకి ఎలా రావాలి అని చెప్తున్నప్పుడు సుభద్ర నిద్రపోతుంది. సో అభిమన్యుడు కూడా అక్కడి వరకు వినగలిగాడు. సో అందుకే పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగాడు, బయటికి రాలేకపోయాడు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పిల్లలు తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు వాళ్ళకి కాన్షియస్నెస్ అనేది వచ్చేస్తుంది. అందుకే మదర్స్ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మహాభారతం, భగవద్గీత లేదా రామాయణం ఇలాంటి పురాణాలు వినాలి లేదా చదవాలి అని చెప్తారు. కానీ ఇప్పుడు సమాజంలో గర్భంతో ఉన్న తల్లులు ఇలా చేస్తున్నారా?